ఎండలో కష్టపడుతూ ఒక పెద్దాయన కొన్ని మొక్కలు నాటుతున్నాడు. అప్పుడే అటువైపు ఒక యువకుడొచ్చాడు. తాత, ఈ ఎండలో నీకెందుకు ఈ కష్టం? ఈ మొక్క చెట్టుగా మారి దానికి పండ్లు కాసేసరికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పటికి నువ్వు ఆ పండ్లు తినగలవో లేదో అని అంటాడు. దానికి సమాధానంగా ఆ పెద్దాయన ఇలా అంటాడు, చూడు నాయనా, ఇప్పుడు నేను తింటున్న పండ్లు నేను నాటిన చెట్లవి కావు. నా ముందు తరం వాళ్ళు నాటితే ఈ రోజు నేను తింటున్నాను. మరి నా తర్వాత వచ్చే నీలాంటి పిల్లల కోసం నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అందుకే ఈ మొక్కలు నాటుతున్నాను. ఆ యువకుడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ మొక్క కేవలం పండ్లు మాత్రమే ఇవ్వదు బాబు, ఎండలో నడిచే వాళ్ళకి చల్లని నీడ ఇస్తుంది. ఏ నీడ లేని వాళ్ళకి ఈ చెట్టే ఒక నీడ అవుతుంది. మనం పీల్చడానికి మంచి గాలినిస్తుంది, వానలు పడటానికి సహాయం చేస్తుంది. మన తర్వాత వచ్చే తరం హాయిగా బ్రతకడానికి మనము పచ్చని ప్రకృతినివ్వాలి. ఆ మాటలు ఆ యువకుడి మనసుకి తాకాయి. తాతగారు, మీరు నాకు చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ఈ మొక్కలు నాటడంలో నేను కూడా మీకు సహాయం చేస్తాను అని ఆ యువకుడు కూడా మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. మన తర్వాత వచ్చే తరాని కోసం మనము కూడా ఇలాగే మొక్కలు నాటి వాళ్ళకి ఒక అందమైన ప్రపంచాన్నిద్దాం.